ఇక హైకోర్టు అడ్వకేట్స్ వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసులో విచారణలో స్పీడ్ పెంచింది సిబిఐ. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇక హైకోర్టు అడ్వకేట్స్ వామనరావు అలాగే నాగమణి దంపతుల హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అయితే స్పీడ్ పెంచింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సిబిఐ విచారణకైతే హాజరయ్యారు. మధు విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిబిఐ విచారణకు పుట్ట మధు అయితే హాజరైన సందర్భాలున్నాయి. విచారణ ఏ విధంగా జరుగుతోంది, ఎటువంటి క్వశ్చన్స్ ను రైజ్ చేసే అవకాశాలున్నాయి? రేఖ, మొదటి నుంచి కూడా వామన్ రావు తండ్రి ఎవరైతే ఉన్నారో అతను మొదటి నుంచి కూడా ఈ హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉందని చెప్పి గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సరిగా ప్రభుత్వం లోపల ఇట్లు సరిగా విచారణ కాలేదు కాబట్టి మళ్ళీ తిరిగి విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు లోపల పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ సమయం లోపల తెలుగు రాష్ట్రాల లోపల సంచలనంగా మారినది వామన్ రావు దంపతుల హత్య కేసు. ఏకంగా నది రోడ్డు పైన నరికి చంపడంతో అయితే ఇందులోపల ఖచ్చితంగా ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నది. తర్వాత ఇటు సుప్రీంకోర్టు కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడంతో అయితే ఇప్పుడు సిబిఐ చాలా దూకుడు పెంచినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ హత్య జరిగినటువంటి నేపథ్యం లోపల ఇటు అప్పుడు ఎవరెవరు సాక్షులుగా ఉన్నారో దాదాపుగా 200 మంది వరకు కూడా సాక్షులను విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గుంజపడు గ్రామానికి చెందినటువంటి దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల ఘటనపై సిబిఐ ఎంక్వైరీకి కొద్దిసేపటి క్రితమే ప్రధాన ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కొద్దిసేపటి క్రితమే రామగుండం లోపల కమిషనరేట్ పరిధి లోపల సిబిఐ ఎంక్వైరీకి హాజరవడం కూడా జరిగింది. 2 రోజుల క్రితము నోటీసులు ఇచ్చి రావాలని చెప్పడంతో హైదరాబాద్ నుంచి నేరుగా 2 గంటల ప్రాంతం లోపల అటెండ్ అవుతానని చెప్పినటువంటి పుట్ట మధు 10 నిమిషాల క్రితమే ఇటు సిబిఐ విచారణకు చేరుకోవడం కూడా జరిగింది. ఈ సంఘటనపై సిబిఐ అధికారులు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోపల ఎంక్వైరీ రావాలని పిలిచినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పుట్ట మధుకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు మళ్ళీ ఎలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి అనేటువంటి కోణం లోపల అయితే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. వామనరావు దంపతుల హత్య కేసు అనేది ఎంతటి సంచలనము అది అందరికీ తెలుసు. గతంలో ఈ కేసు అనేది కాస్త స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా వామనరావు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో సిబిఐ విచారణకు ఎంక్వైరీ కావాలంటూ కూడా ఆయన పిటిషన్ వేయడము, అటు సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్తూ సిబిఐ విచారణ వేసిన సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మాజీ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అయితే కీలకమైన వ్యక్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే వామనరావు తండ్రి కూడా పుట్ట మధు గురించే ఎక్కువగా ఆరోపణలు చేస్తున్న సందర్భాలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు సిబిఐ విచారణకు హాజరయ్యారు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఈ కేసు అనేది ఇంకా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయా పుట్ట మధు విచారణతో? మొదటి నుంచి కూడా వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఎవరైతే ఉన్నారో అందులోపల పుట్ట మధు హస్తం తప్పకుండా ఉన్నది అని చెప్పి మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నది. ఎందుకంటే అప్పుడు అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల పోలీసులు పుట్ట మధుకు సహకరించాలని చెప్పి బలంగా వాదిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ కేసు లోపల సిబిఐ ఎంటర్ అవడంతో అయితే ఇటు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు బిగ్ టీవీతో కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సిబిఐ విచారణ లోపల ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పటికే వామన్ రావు చనిపోయేటప్పుడు కూడా ప్రధానంగా ఇటు పుట్ట మధు అల్లుడు ఎవరైతే ఉన్నారో బిట్టు సీను పేరు కూడా ఉచ్చరించినటువంటి నేపథ్యం లోపల ఆ రోజు బిట్టు సీన్ తో ఎవరెవరు ఫోన్ లో మాట్లాడారు అనేటువంటి కోణం లోపల కూడా ఇప్పటికే కాల్ రికార్డులు అన్ని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యం లోపల పుట్ట మధు హస్తం ఉంది అని చెప్పి మొదటి నుంచి బలంగా వాదిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సిబిఐ విచారణకు రావడం అయితే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. సిబిఐ విచారణకు అటెండ్ అయినటువంటి పుట్ట మధు తర్వాత విచారణ అనంతరము కూడా మీడియాతో మాట్లాడతానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే చాలా మంది అంటే దాదాపుగా
సిబిఐ అధికారులు రామగుండం లోపలనే ఉంటూ దాదాపుగా 200 మందిని కూడా నోటీసులు ఇచ్చి మరి విచారిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇప్పుడు పుట్టమధును కూడా విచారించడం అయితే ప్రాముఖ్యత సంచరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పుట్టమధు. సో ఈ నేపథ్యం లోపల ఈ రోజు విచారణకు హాజరైనటువంటి నేపథ్యం లోపల సిబిఐ ఎలాంటి ప్రశ్నలు గుప్పిస్తుంది పుట్టమధు పైన అనేటువంటిది అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, ఈ కేసు ముందుకు వెళ్లాలన్నా కూడా పుట్టమధును విచారణ అనేది ఎంత వేగంగా చేయాలో అందరికీ తెలుసు. మరి ఈ విచారణలో అటు ఫోన్ సంభాషణలు కానీ, ఫోన్ కాల్ రికార్డింగ్స్ కానీ, ఈ డేటా అంతా కూడా విచారించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ హత్య అంటే వామనరావు దంపతుల హత్య జరిగి ఇప్పటికీ 2021లో జరిగింది. ఇప్పుడు 25 అంటే 4 సంవత్సరాలు కావస్తుంది. మరి ఆ ఫోన్స్ కు సంబంధించి కూడా విచారణ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఇప్పటికే సిబిఐ అధికారులు ఫోన్ డేటాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తమ దగ్గర ఉంచుకొని ఆ పుట్టమధును ప్రశ్నించడానికి సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు 250 పైచీలకు మందిని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఆ రోజు హత్య జరిగినటువంటి సమయం లోపల పుట్టమధు ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి అనేటువంటిది కోణం లోపల ప్రత్యేకించి కాల్ డేటాను కూడా ఇప్పటి వరకే ఇటు పోలీసులు కూడా అప్పుడు సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పుట్టమధు పాత్రపైనే అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయంగా పుట్టమధు మేనల్లుడు బిట్టు సీనే ఆ రోజు హత్య లోపల కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. కుంట సీనుతో ఆ రోజు అంటే దంపతులు ఇద్దరిని చంపినటువంటి వ్యక్తి కుంట సీను కాబట్టి ఆ కుంట సీనుతో పుట్టమధు యొక్క మేనల్లుడు బిట్టు సీను వాళ్ళే అక్కడ ఆయుధాలు సమకూర్చారు అనేటువంటి కోణం లోపల అప్పుడే విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత హత్య అనంతరము కూడా అప్పుడు ఉన్నటువంటి పార్వతి బ్యారేజీ లోపల కత్తులు పడేసిన తర్వాత వాళ్ళు అందరూ కూడా ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు రోడ్డు పైన దంపతులను విచక్షణారహితంగా కత్తితో నరికి చంపుతున్నటువంటి నేపథ్యం లోపల పుట్టమధు యొక్క పాత్రనే ప్రధానంగా ఉందని చెప్పి మొదటి నుంచి కూడా వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు వాదిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సిబిఐ విచారణ లోపల ఇప్పటికే చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. చాలా మందిని కూడా విచారించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పుట్టమధును నేరుగా నోటీసులు ఇచ్చి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి పుట్టమధు ముంగట ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటిది అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే ఇప్పటికీ చాలా డేటా కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి కాల్ రికార్డ్స్ అన్ని కూడా ముందు పెట్టుకొని పుట్టమధును ప్రశ్నించుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక హైకోర్టు అడ్వకేట్స్ వామనరావు నాగమణి దంపతుల హత్య కేసులో విచారణలో స్పీడ్ పెంచింది సిబిఐ. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సిబిఐ విచారణకైతే హాజరయ్యారు. మరి